హలో, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ గుడ్. సో మీ అందరి కోసం నేను ఒక ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చాను అనమాట. అదేంటి అంటే గ్లో మెయింటెనెన్స్ కిట్ అనమాట. లావెన్ వారి గ్లో మెయింటెనెన్స్ కిట్ అనమాట. యాక్చువల్లీ నేను రివీల్ చేయకూడదు అనుకున్నాను, బట్ నా ఫేస్ కి చాలా ఫెయిర్ అనిపించింది అనమాట. సో మీకు సజెస్ట్ చేద్దామని చెప్పైతే మీ అందరి కోసం రివీల్ చేస్తున్నా. సో దీనిలో ఓవరాల్ గా 3 స్టెప్స్ ఉంటాయండి మనకి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్ అనమాట. సో ఇది 5 గ్రామ్స్ క్రీమ్ అయితే తీసుకోవాలి. ఇలా జెంటిల్ గా ఓవరాల్ గా ఫేస్ కి మొత్తం అప్లై చేసుకోవాలి. సో మనం నెక్ కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఏంటి అబ్బాయిలు, ఇది మీకు యూజ్ చేయొచ్చా లేదని అనుకుంటున్నారా? ఇది బోత్ మెన్స్ అండ్ ఉమెన్స్ ఇద్దరు యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో వీటి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా న్యాచురల్ అనమాట. ఆలివ్ ఆయిల్, సాఫ్రాన్, శాండల్ ఆయిల్, అలోవెరా ఎక్స్ట్రాక్ట్ తో అయితే మనకు చేశారనమాట. సో ఇది మినిమం మనం 8 to 10 minutes వరకు అయితే ఉంచుకోవాలన్నమాట. సో ఆఫ్టర్ దట్ ఒక టిష్యూ కానీ ఒక క్లాత్ కానీ తీసుకొని ఇలా ఓవరాల్ గా క్లీన్ చేసుకోవాలి. సో మంచి రిజల్ట్ అయితే చూస్తారు, ట్రస్ట్ మీ. చెప్పాను కదా మీకు స్టార్టింగ్ వీడియోలోనే, మీ అందరికి నేను రివీల్ చేయకూడదు అనుకున్నాను, బట్ నా ఫెయిర్నెస్ చూసి రివీల్ చేస్తున్నాను అని చెప్పేసి. సో చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి, ట్రస్ట్ మీ. సో మనం క్లాత్ తో కానీ మన టిష్యూతో కానీ అది మన ఇష్టం అండి. ఆర్ ప్యాడ్స్ ఉంటాయి కదా మనకి, వైట్ ప్యాడ్స్ ఉంటాయి కదా, వైట్ ప్యాడ్స్ తోనే సరే మనం యూజ్ చేయొచ్చు, క్లీన్ చేసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, కమింగ్ టు సెకండ్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసి మసాజ్ అనమాట. సో సేమ్ ఫస్ట్ వీడియోలో ఎలా అయితే చెప్పాను, సో దీంట్లో కూడా మనకి యాజ్ ఇట్ ఈస్ 5 grams అయితే తీసుకుంటాం అనమాట. మీకు మసాజ్ అనగానే అర్థమైపోయి ఉంటుంది ఆల్మోస్ట్. సో సేమ్ మసాజ్ లాగా ఇది మొత్తం జెంటల్ గా మసాజ్ చేసుకోవాలి. ఫస్ట్ వీడియోలో ఎలా అయితే అప్లై చేసామో మనము నెక్ వర్క్ కూడా అలా అప్లై చేసుకోవాలి. కానీ వీటి ఇంగ్రీడియంట్స్ మాత్రం చాలా న్యాచురల్ అండి, ట్రస్ట్ మీ. అండ్ మీకు ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, సోయా ఆయిల్, శాండల్ వీటన్నిటితో అయితే ఇవన్నీ చేశారనమాట. అలోవెరా జెల్ అయితే మనకు 3 స్టెప్స్ ఉన్న క్రీమ్స్ లో అయితే ఎవ్రీథింగ్ అలోవెరా మనకు మిక్స్ అయి ఉంది. జనరల్ గా అలోవెరా అంటేనే మనకి న్యాచురాలిటీ కదా. సో ఇది కూడా సేమ్ అండి, ఫస్ట్ వీడియోలో ఎలా అయితే మనం 8 to 10 minutes వరకు ఉంచామో, సో మాయిశ్చరైజ్ అయ్యే వరకు నీట్ గా మసాజ్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ మాత్రం ఆఫ్టర్ దట్ మనం క్లాత్ తో కానీ టిష్యూతో కానీ ఓవరాల్ గా క్లీన్ చేసుకోవాలి. ఇలాంటిది ఒకటి ఉంటే మనకి ఏ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదబ్బా. సో మీరే కొంచెం కొంచెం రిజల్ట్ చూస్తుంటారు అనుకుంటున్నా, చూస్తారు బట్. సో ఇంకెందుకు ఆలస్యం, ఎక్కువ కూడా మీకు టైం వేస్ట్ చేయనులేండి. సో కమింగ్ టు థర్డ్ స్టెప్, గ్లో ప్యాక్ అనమాట. సో యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ వీడియోలో సెకండ్ వీడియోలో ఎలా అయితే చేసామో, సో యాజ్ ఇట్ ఈస్ 5 grams తీసుకోవాలి. ఓవరాల్ గా ఇలానే సేమ్ డిట్ అప్లై చేయాలి. మంచిగా మసాజ్ చేసుకోవాలండి. ఏం లేదు, మనం దీంట్లో ఏం పెద్దగా ప్రెషర్ చేయాల్సిన అవసరం లేదు. మనం బయటికి వెళ్ళి కొన్ని వేలు ఖర్చు చేయడం కంటే కూడా ఇది యూజ్ చేయడం బెస్ట్ అని చెప్పేసి ఖచ్చితంగా అయితే నేను చెప్పగలను. సో వీటి ఇంగ్రీడియంట్స్ కూడా మనకి ఆల్మండ్, ఆలివ్, శాండల్, సాఫ్రాన్ అన్ని ఇవేనండి. బట్ అలోవెరా మాత్రం ప్రతి స్టెప్, ప్రతి క్రీమ్ లో అయితే వీళ్ళు మిక్స్ అయితే మనకు చేశారు. సో నేను ఫస్ట్ వీడియోలో సెకండ్ వీడియో చెప్పినట్టు ఇది టిష్యూతో కానీ క్లాత్ తో కానీ క్లీన్ చేసుకోవద్దు, ఎందుకంటే మనకు 3 క్రీమ్స్ అయిపోయాయి కదా. సో మన రిజల్ట్ కోసం మనం మన ఫ్రెష్ వాటర్, కూల్ వాటర్ తో అయితే మనం వాష్